హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మే గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో మేకి ఉన్న ఇంపార్టెన్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న మొత్తం టోటల్ గ్రామర్ డిస్కస్ చేసుకుంటున్నాము. అందులో సెకండ్ క్లాస్లో ఉన్న పేజ్ నెంబర్ 20, 21, 24లో ఉన్న మే గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మే అనేది మనకి పర్మిషన్కి యూజ్ చేస్తాము అండ్ ఆల్సో పాసిబిలిటీకి కూడా యూజ్ చేస్తాం. మైట్ అనేది పాసిబిలిటీ అండ్ పర్మిషన్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ మనం ఇక్కడైతే డిస్కస్ చేసుకునేది ఓన్లీ ఫర్ పర్మిషన్. ఓకే, ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనం చూద్దాం. ఫస్ట్ వన్, మే ఐ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేయనా అని అడగడం అన్నమాట. అది కూడా ఆస్కింగ్ పర్మిషన్. మే ఐ టేక్ యువర్ పెన్సిల్, నేను నీ పెన్సిల్ తీసుకోవచ్చా. మే ఐ టేక్ యువర్ బుక్, నేను నీ బుక్ తీసుకోవచ్చా. మే ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చోవచ్చా. మే ఐ గో టు వాష్రూమ్, వాష్రూమ్కి వెళ్ళొచ్చా. మే ఐ కమ్ ఇన్ మేడం, నేను లోపలికి రావచ్చా. మే ఐ కమ్ ఇన్ సర్, నేను లోపలికి రావచ్చా. మే ఐ ప్లే విత్ యూ, నేను నీతో ఆడవచ్చా. మే ఐ కమ్ విత్ యూ, నేను నీతో రావచ్చా. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఆస్కింగ్ పర్మిషన్. ఓకే, ఇంకొకరిని మనం పర్మిషన్, నేను నీ పెన్సిల్ తీసుకోవచ్చా, నేను నీ బుక్ తీసుకోవచ్చా, నేను ఇక్కడ కూర్చోవచ్చా, ఇవన్నీ. ఓకే, మైట్ అనేది మళ్ళీ పాసిబిలిటీకి చూపిస్తుంది, పాసిబిలిటీ ఉంటుంది. బట్ మే అనేది పాసిబిలిటీ అండ్ ఆల్సో పర్మిషన్ కూడా చెప్తుంది. మనం ముందు క్లాస్లో కెన్, కాంట్ గురించి మనం చూసాం. కెన్ అనేది చేయగలను వస్తుంది, గలను అని వస్తుంది. మే అనేది వచ్చు, చేయొచ్చు, వెళ్ళొచ్చు అనేది చూపిస్తుంది. ఓకే, మనం ఈ వీడియోలో తెలుసుకున్నది మే పర్మిషన్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.